ఇక 15 ఏళ్ల తర్వాత డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతి. ఇక సుమారు 15 ఏళ్ల అనంతరం డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి లభించింది. 2019-20, 2020 నుంచి 21, 21-22, 22-23, 23-24 ప్యానెల్ ఇయర్ కేటగిరీలో పదోన్నతులు పొందిన వారు 58 మంది ఉన్నారు. వీరిలో 22 మంది ఉద్యోగ విరమణ చేశారు. ప్రత్యక్ష నియామకాలు, పదోన్నతులు పొందిన వారి సర్వీసు వ్యవహారాల్లో నెలకొన్న గందరగోళం, కోర్టుల్లో విచారణ వంటి కారణాల వల్ల 2010 నుంచి పదోన్నతులు స్తంభించాయి. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చొరవతో దీర్ఘకాల సమస్యల పరిష్కారం కావడంతో పదోన్నతులపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారని ఏపీ డిప్యూటీ కలెక్టర్స్ అండ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విశ్వేశ్వర నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. ఇక గురుకులాల్లో మిగిలిన సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం. ఇక రాష్ట్రంలోనే సాంఘిక సంక్షేమ గురుకులాల పాఠశాలల్లోనే 6, 7, 8, 9 తరగతుల్లో మిగిలిన సీట్లకు అడ్మిషన్ల కోసం గురువారం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈ నెల 25న అన్ని జిల్లాల కేంద్రాలలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఇక ఒప్పంద జూనియర్ లెక్చరర్ల సర్దుబాటు. ఇక ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అధ్యాపకుల బదిలీల కారణంగా పోస్టులు కోల్పోయిన కాంట్రాక్టు అధ్యాపకులకు పోస్టింగులు ఇస్తూ ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. సాధారణ బదిలీల్లో ఖాళీగా ఉన్న అన్ని స్థానాలను అందుబాటులోకి ఉంచారు. దీంతో రెగ్యులర్ అధ్యాపకులకు వెబ్ కౌన్సిలింగ్లో కోరుకున్న స్థానాలను కేటాయించారు. ఇక ఆ పోస్టుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు పోస్టింగు కోల్పోయారు. దీంతో వీరిని సర్దుబాటు చేస్తూ కొత్త కళాశాలల్లో పోస్టింగులు ఇచ్చారు.